హాయ్! చాలా రోజుల తర్వాత వీడియో గ్యాప్ తీసుకున్నాను. ఎవరు వీడియోలు చూడట్లేదని బాధతో ఒక చిన్న సైజ్ డిసప్పాయింట్మెంట్. బట్ స్టిల్ ఒక నాకు నేనే ఎంకరేజ్ చేసుకొని ఈ వీడియో పెడుతున్నాను. ఒక మంచి టాపిక్. చాలా రోజుల నుంచి ఆ టాపిక్ మీద వీడియో చేద్దామని ఈరోజు కూర్చొని చేస్తున్నాను. టాపిక్ బుద్ధుడి విగ్రహాలను, బుద్ధుడి ఆలయాలను ఆర్యులు విష్ణు విగ్రహాలుగా, విష్ణు దేవాలయాలుగా మార్చారు అనేది ఒక ఆర్గ్యుమెంట్ బుద్ధిస్టుల తరపు నుంచి. అప్పటికి హిందూ మతం లేదు, వేదిక్ కల్చరే ఉండేది, హిందూ అనే పదమే లేదు, మతమే లేదు అని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మరి హిందూ మతం లేనప్పుడు బుద్ధుడు ఏ మతస్థుడు అని ఆపోజిట్ తరపు వారు ఆర్గ్యూ చేస్తారు. అప్పుడు భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం మీద మనుషులు మొట్టమొదటిగా పూజించింది ప్రకృతిని. చెట్టును పూజించారు, పుట్టను పూజించారు, రాయిని పూజించారు, చంద్రుని పూజించారు, సూర్యుని పూజించారు. దేవుడి రూపం వాళ్ళు క్రియేట్ చేయడానికి ముందు వరకు వాళ్ళు పూజించింది ప్రకృతిని. ఇండియాలో కూడా అలాగే జరిగింది, ప్రకృతిని పూజించేవాళ్ళు. అందుకే వేప చెట్టును పూజిస్తాం మనం. మరి విష్ణువు లేడు, బ్రహ్మ లేడు. అప్పుడు ఉన్న దేవుడు మనిషి చెట్టు పుట్టని కాకుండా భారతదేశంలో, ప్రధానంగా దక్షిణ భారతదేశంలో మొదట పూజించింది విగ్రహ రూపంలో మనిషి ప్రైవేట్ పార్ట్స్, పెనిస్ అండ్ యోని, లింగ రూపంలో ఉన్న శివుడిని. అగైన్ మళ్ళీ శివుడు అంటే పార్వతి భార్య, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి కొడుకులు, ఆ శివుడు కాదు, కేవలం లింగ రూపంలోనే శివుడిని పూజించేవాళ్ళు. ప్రకృతికి చిహ్నంగా మనిషి ప్రైవేట్ పార్ట్స్ అవి. ఇప్పటికీ కర్ణాటకలో లింగాయత్ అనే ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళు అదే బిలీవ్ చేస్తారు. శివుడికి భార్య, పిల్లలు, వాళ్ళని ఆపదించరు వాళ్ళు. ఆయన దేవుడు ఒక లింగ రూపంలో ఉన్నాడు అంతే. ఆ దేవుడినే భారతీయులు మొట్టమొదట పూజించింది. ఆఫ్టర్ ఆర్యన్ ఇన్వేజన్ వాళ్ళు వస్తూ బ్రహ్మని, విష్ణువుని తీసుకొచ్చారు. ఇంకోటి మధ్యలో మిస్ అయ్యాను. కుమారస్వామి తమిళ దేవుడు అంటారు. నార్త్లో కుమారస్వామి పాపులర్ కాదు, వినాయకుడు పాపులర్. సౌత్లో అంత పాపులర్ కాదు. శివుడు హిమాలయాల్లో నివసిస్తాడు. ఆయన వాహనం నంది, దక్షిణ భారతదేశపు ఇది. కుమారస్వామి తమిళ దేవుడు. వాళ్ళ పేరే తమిళ కడవల్ అంటారు. లింక్ ఏమన్నా ఉందా? ఎందుకు లింక్ లేకుండా ఉందనంటే, శివుడు లింగాయతుల నమ్మకం ప్రకారం, నా అభిప్రాయం కూడా, లింగ రూపంలో పూజింపబడ్డాడు. ఆయనకి భార్య పిల్లలు లేరు. కుమారస్వామి ఆయన లోకల్ ఫైటర్, సుబ్రహ్మణ్య స్వామి లోకల్ ఫైటర్, తమిళుడు మనిషి. ఆయన దైవరూపముగా పూజింపబడ్డాడు తమిళుల చేత. ఆ పాత్రను తీసుకెళ్ళి శివుడి కొడుకుగా ఫిట్ చేసేశారు. అందుకే 2 డిఫరెంట్ పురాణాలు ఉంటాయి. అటు సైడ్ వాళ్ళకి వినాయకుడికి 2 భార్యలు ఉంటారు, ఇటు సైడ్కి సుబ్రహ్మణ్య స్వామికి 2 భార్యలు ఉంటారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సుబ్రహ్మణ్య స్వామికి 2 భార్యలు లేరు, మన పాయింట్ ఆఫ్ వ్యూలో వినాయకుడికి 2 భార్యలు లేరు. అది ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఈ బ్రహ్మ విష్ణువుని ఆర్యులు వస్తూ కూడా తీసుకొచ్చారు. విష్ణువు శివుడికి కౌంటర్ ఐడియల్ రూపం అన్నమాట. ఆ విష్ణువు పాత్రనే ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ ఉన్న బుద్ధారామములు, బుద్ధ విగ్రహాలతో మ్యానిపులేట్ చేశారు, రీప్లేస్ చేశారు. బ్రహ్మ వాళ్ళ కులదైవం, బ్రహ్మ బ్రాహ్మణ్. అందుకే బ్రహ్మ తల నుంచి వాళ్ళే వచ్చారు, మిగతా పార్ట్స్ నుంచి డిఫరెంట్ వాళ్ళు వచ్చారు. బ్రహ్మకి భారతదేశంలో గుడులు లేకపోవడానికి కూడా అదే కారణం. ఎందుకంటే ఆయన దేవుడే కాదు. ఒక శాపం వల్ల గుళ్ళు లేకుండా పోయాయి అనేది తర్వాత కల్పించబడ్డ కథ. దేవుడు అంటే ఒక గుడినే ఉండాలి కదా, ఒక గుడి కూడా లేకపోవడానికి కారణం ఆయన దేవుడు కాదు, అప్పటికి దేవుడు కాదు. వీళ్ళు తీసుకొచ్చారు. విష్ణువు కూడా లేవు. ఉన్న ఆలయాలు బుద్ధుడి ఆలయాలన్నీ విష్ణు ఆలయాలుగా మార్చారు. సో విష్ణువు గుళ్ళు ఇప్పుడున్నవి అవి బుద్ధ ఆరామాలే అనేది నా వాదన. ఇంకొక ఎక్స్ప్లెనేషన్, ఈ దశావతారాల్లో, విష్ణువు దశావతారాల్లో ఆయన సంహరించిన రాక్షసులందరూ శివుడి వర గ్రహీతలు. ఎందుకంటే వాళ్ళు పూజించేది, ఆ రాక్షసులు ఎవరంటే దక్షిణ భారతీయులు, ద్రవిడులు, దళితులు, నేటివ్ పీపుల్ ఆఫ్ ఇండియా.
అబారిజినల్ నేటివ్ పీపుల్ వాళ్ళు అప్పటికి శివుణ్ణి పూజించేవాళ్ళు, రంగు రూపంలో శివుణ్ణి పూజించేవాళ్ళు. ఆయన వరాన్ని పొందిన వాళ్ళు. వాళ్ళనే ఆ శివుడి చేత వరం పొందిన వాళ్ళనే ఈయన సంహరిస్తుంటాడు, విష్ణువు సంహరిస్తుంటాడు. 2 ఆపోజిట్ పోల్స్. వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు ఎట్టయ్యారో మీరే అర్థం చేసుకోండి. వైష్ణవులు శైవులను కొట్టుకొని తెచ్చారు. 2 డిఫరెంట్, హిందూ మతం లేదనడానికి కారణం ఇదన్నమాట. 2 డిఫరెంట్ వర్గాల వాళ్ళు కొట్టుకొని తెచ్చారు. ఇక్కడున్న ఆల్రెడీ ఉన్న శైవులు, వచ్చిన వైష్ణవులు. తర్వాత కాంప్రమైజ్ అయిపోయి ఆ బ్రహ్మపు క్యారెక్టర్ని ఎంటర్ చేసి ముగ్గురిని చేసేసారు. మీకు అందుకే త్రిమూర్తులు రిలేషన్స్ కూడా డిఫరెంట్ ఉంది. విష్ణువు కొడుకు బ్రహ్మ, శివుడు సపరేట్ రిలేషన్ లేదు. కానీ వీళ్ళు ముగ్గురు ఒక స్త్రీని, రాజరాజేశ్వరి దీన్ని 3 భాగాలకి చేసి ముగ్గురు స్త్రీలుగా చేసి పెళ్లి చేసుకున్నాడు ఒక స్టోరీ. విష్ణువు బ్రహ్మ తండ్రి కొడుకులైతే అక్కచెల్లెలుగా ఉన్న ఇద్దరిని ఎలా పెళ్లి చేసుకున్నాడేది ఒక స్టోరీ. సో ఈ కన్ఫ్యూజన్ అనేది ఆ పురాణాల్లో ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే యాడ్ అవుతూ వస్తున్న పురాణాలు. ఒక ఫ్లోలో వచ్చిన స్టోరీలో మిస్టేక్స్ ఉండవు, ఆ స్టోరీ అయినా సరే. ఎందుకంటే ఆల్రెడీ రాసిన దాంట్లో తప్పుని సరిదిద్దుకుంటూ వస్తారు. ఇది గంపగుత్త వచ్చిన కథలు అనమాట. అక్కడో కథ, ఇక్కడో కథ, ఇక్కడో కథ కలిపి తీసుకుంది. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే దీపావళి. నేను చెప్పే దాంట్లో లాజిక్ అర్థం చేసుకోండి. ఉత్తర భారతదేశంలో దీపావళి రాముడి పట్టాభిషేకం అప్పుడు చేస్తారు. దక్షిణ భారతదేశంలో సత్యభామ నరకాసురుడిని వధ చేసినప్పుడు చేస్తారు. ఏ దీపావళి కరెక్ట్ అంటే యాడ్ చేసుకున్న స్టోరీలు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో హిందూ మతం అనేది ఇండియాలో లేదు. మనుషులు ప్రకృతిని పూజించేవాళ్ళు. మొట్టమొదటిగా వాళ్ళు పూజించిన విగ్రహ రూపం లింగం, శివలింగం. మిగతా వచ్చిన దేవుళ్ళందరూ యాడాం దేవుళ్ళు.